పెళ్ళయి 4 నెలలు కూడా కాలేదు. ఒకానొక రోజు సడన్గా అర్లీ మార్నింగ్ ఉదయాన్నే పెళ్లి కొడుకు కళ్ళలో కారం చల్లి పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయారు ఒక గ్యాంగ్. పెళ్లి కొడుకు తేరుకొని కళ్ళల్లో పడ్డ కారాన్ని క్లీన్ చేసుకొని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏం జరిగిందా అని అక్కడున్న సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఎవరు ఎత్తుకుపోయారో చూసి షాక్ అయ్యాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ యువతిని ఎత్తుకెళ్ళింది ఆ యువతి పేరెంట్సే. మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు ప్రవీణ్ అండ్ శ్వేత. ప్రవీణ్ ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అబ్బాయి కుటుంబ సభ్యుల మీద, అబ్బాయి మీద అతని కళ్ళలో కారం చల్లి యువతిని ఈడ్చుకెళ్లారు. బలవంతంగా కారెక్కించి బంధువులు తీసుకువెళ్ళిపోయారు. కిడ్నాప్ సమయంలో 2 కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మన స్క్రీన్లో చూస్తున్నాం. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆ యువతి నేను రాను రాను అని చెప్పి గింజుకుంటుంటే ఒక జంతువుని లాక్కెళ్ళినట్లుగా దారుణంగా చూడొచ్చు. అక్కడే ఉన్నటువంటి కర్ర తీసుకొని ఆయుధాలు తీసుకొని ఆ యువకుడిని కొడుతూ, ఆ యువకుడి తల్లిదండ్రుల్ని దారుణంగా కొడుతూ ఆ యువతిని లాక్కెళ్ళిపోతున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఏదో ఒక జంతువుని తీసుకువెళ్ళినట్లుగా ఆ యువతి నేను రాను రాను అని చెప్పేసి అరుస్తుంటే, నన్ను వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటున్నా సరే కనీసం పట్టించుకోకుండా కనికరించకుండా ఆ యువతిని లాక్కుపోతున్నారు. కింద పడేసి ఈడ్చుకుపోతున్నటువంటి ఘటన మనకు కనిపిస్తుంది. నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యూఎస్ డిస్కషన్ ఈజ్ అడ్వైజ్డ్, బట్ we can see those visuals. పట్ట పగలు చుట్టూ అందరూ చూస్తున్నారు. భర్త అక్కడే ఉన్నాడు, భర్త పేరెంట్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఆ యువతిని, తన భార్యను ఈడ్చుకుపోతున్నారు. కారులో పడేస్తే కనీసం ఏం చేయలేక ఆ అద్దాలు పగలగొట్టి బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు యువకులు. లాక్కుపోతున్నప్పుడు అడ్డుపడితే అక్కడే ఉన్నటువంటి కర్రలతో రాడ్లు తీసుకుని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. విచక్షణ రహితంగా కొడుతున్నారు. కళ్ళల్లో కారం చల్లారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. కానీ అదంతా చేసింది ఎవరు? ఆ యువతి తల్లిదండ్రులే బంధువుల సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనంతటికి కారణం కేవలం ఆ ప్రేమ పెళ్లి తనకిష్టం లేకపోవడం. తమ కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకిష్టం లేదు. ఈ నేపథ్యంలోనే వద్దని వారించారు. అయినా సరే తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. అది ఇష్టం లేని పేరెంట్స్ బలవంతంగా ఒక కారులో వచ్చి తమ బంధువులతో కలిసి వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి మనం చూస్తున్నాం. ఒక కర్ర తీసుకొని ఒక మహిళని చూడకుండా, ఒక వయసు మీద పడినటువంటి మహిళ అని కూడా చూడకుండా వాళ్ళ మీద విచక్షణారహితంగా కొడుతూ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఆ మహిళని ఈడ్చుకుపోతున్నారు. కింద పడింది, నేను రానని వేడుకుంటోంది. అయినా సరే లాక్కుపోతున్నారు ఆ మహిళను కింద పడేసి, ఆ యువతిని. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? తమ కన్న కూతురు తమకిష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక కారణంతో ఆ యువతిని ఇంత దారుణంగా లాక్కుపోతున్నారు. ఆ యువకుడి కళ్ళలో కారం కొట్టారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. కర్రలతోనూ రాడ్లతోనూ ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. ఇప్పుడు ఇదే విజువల్ సహాయంతో పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనే చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక్కసారి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ విజువల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత దారుణంగా ఉన్నాయో.
దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. కేవలం తమ కూతురు తమకు నచ్చని ఒక పెళ్లి చేసుకుందన్న కారణంతో బలవంతంగా ఆ కూతుర్ని లాక్కెళ్ళిపోయారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల్ని విచక్షణారహితంగా కొట్టారు, కళ్ళలో కారం కొట్టారు. ఆ యువకుడు కొట్టినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కర్రతో కొట్టిన దెబ్బలకు ఆ మహిళ స్పృహ తప్పి పడిపోవడాన్ని మనం చూడొచ్చు. ఆ షాక్లో మరోవైపు ఆ యువతి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చేస్తారు ఆ యువతిని తీసుకెళ్ళి? ఇప్పుడు ఏం చేయగలుగుతారు? కనీసం గౌరవం ఉంటుందా ఆ యువతికి? ఆ తల్లిదండ్రుల మీద కానీ ఆ బంధువుల మీద కానీ? తనకిష్టం వచ్చిన పెళ్లి చేసుకుని తనకు నచ్చిన అబ్బాయితో సుఖంగా ఉన్నటువంటి ఆ యువతిని ఒక జంతువుని లాక్కెళ్ళినట్లుగా లాక్కెళ్ళిపోయి అలా కారులో పడేసి అంత బలవంతంగా తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన తర్వాత ఆ యువతిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ యువతి మానసిక స్థితి ఎలా ఉంటుంది? గౌరవించగలుగుతుందా తల్లిదండ్రుల్ని? ఆ అన్నల్ని గౌరవించగలుగుతుందా? ఇదేమన్నా ప్రాపర్టీయా? కొనుక్కున్నాం కూతురు అంటే ఏమన్నా ప్రాపర్టీయా? కొడుకు అంటేనో కూతురు అంటేనో? తమకిష్టం లేని పని చేస్తేనో, తమకిష్టం లేని పెళ్లి చేసుకుంటేనో, ఇష్టం లేని వ్యక్తిని ప్రేమిస్తేనో లాక్కుపోవడానికి, వాళ్ళ ప్రాణాలు తీయడానికి, విషం పెట్టి వాళ్ళ ప్రాణాలు చంపేస్తున్న వాళ్ళు కొంతమంది, ఇలా కొట్టి చంపేస్తున్న వాళ్ళు మరికొంతమంది, బ్రతికుండగానే నరకం చూపించి జీవితం లేకుండా చేస్తున్న వాళ్ళు మరికొంతమంది. పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్, కిడ్స్ ఆర్ నాట్ ప్రాపర్టీస్. యు డోంట్ ఓన్ దేర్ లైఫ్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ జస్ట్ గివింగ్ బర్త్ టు దెమ్. వాళ్ళకి ప్రాణాన్ని ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలు మీ హక్కు కాదు. వాళ్ళని లాక్కుపోయే హక్కు లేదంటే వాళ్ళని చంపేసే హక్కు మీకు లేదు. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ దే కెన్ డిసైడ్ దేర్ లైఫ్స్ యాజ్ పర్ లా. శిల్ప జాయిన్ అవుతున్నారు మనతో. శిల్పతో ఒకసారి మాట్లాడదాం అసలు ఇంకా ఏం జరిగింది అనే విషయాలు. శిల్ప, మేము చూస్తున్నాం విజువల్స్, మోస్ట్ డిస్టర్బింగ్ విజువల్స్. ఆ యువతిని లాక్కుపోతున్నారు, కింద పడేసి ఏడుస్తుంటే నా వల్ల కాదంటే విడిచిపెట్టకుండా లాక్కుపోతున్నారు. నా భర్తతో నన్ను ఉండనివ్వండి అంటున్నా కానీ అడ్డొచ్చిన వాళ్ళని ఆ కర్రలతో కొడుతున్నారు, కారం చల్లారు అంటున్నారు. ఎందుకు ఇంత బ్రూటల్గా వాళ్ళు అంత లాక్కుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ పేరెంట్స్ ఎవరు? ఏం జరిగింది అసలు ఈ స్టోరీలో? రైట్, జనరల్గా ఇలాంటి సీన్లు అనేవి మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం, కానీ ఇది మొత్తం కూడా నిజ జీవితంలో జరిగింది. అది కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో జరిగింది. ప్రధానంగా నర్సంపల్లి గ్రామానికి చెందినటువంటి శ్వేత, ప్రవీణ్ చిన్నప్పటి నుంచి కూడా ఒకవైపు వాళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్న అనంతరం ఒకవైపు శ్వేత వాళ్ళ ఇంట్లో అంగీకరించలేదు పెళ్లి చేసుకుంటామంటే కూడా. దీంతో ఇద్దరు కూడా ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న అనంతరం కూడా ప్రతిక్షణం కూడా వాళ్ళు ఒకవైపు ఇటు తల్లిదండ్రుల నుంచి థ్రెట్ ఉండను, ప్రతిక్షణం కూడా భయపడుతూ బతుకుతున్నారు. ఏ క్షణాన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా వాళ్ళు ప్రతిక్షణం కూడా భయపడుతూ బతుకుతున్నారు. ఇదే తరుణంలో వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఎవరైతే శ్వేత ఉన్నారో శ్వేత తల్లిదండ్రులు పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున జనరల్గా డే టైంలో ఇంటి పక్కన కావచ్చు, ఇంట్లో కావచ్చు, అందరూ కూడా ఉంటారు. కానీ తెల్లవారుజామున అయితే అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. ఈ సమయం అయితే బెస్ట్ చాయిస్ అనుకొని కూడా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం అటు శ్వేత తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు దాదాపు 5 నుండి 6 మొత్తం కూడా ఒక్కసారిగా గ్యాంగ్ వైజ్గా అక్కడికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అల్లుడి పైన దాడి చేశారు. దాడి చేసిన అనంతరం కూతురికి కళ్ళకు గంతలు కట్టి అనంతరం అత్యంత దారుణంగా విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ వెళ్ళి కూడా కిడ్నాప్ చేసి ప్రస్తుతం అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో పోలీసులను ఆశ్రయించారు. ఈ విధంగా నా కళ్ళ ముందే నా భార్యని ఈ విధంగా తీసుకెళ్లారంటూ కూడా ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం శ్వేత తల్లిదండ్రుల పైన అక్కడికి ఎవరైతే ఈ కిడ్నాప్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలం నుంచి అటు శ్వేత కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ ఒకవైపు ఆయన ఆర్థిక పరంగా ఎక్కడ కూడా సెటిల్ అవ్వలేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు అవుతాయి, కానీ తను మాత్రం శ్వేత మాత్రం ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ప్రవీణ్ మాత్రమే చేసుకుంటా అంటూ తను కరాఖండిగా చెప్పింది. ఇద్దరు కూడా శ్వేత, ప్రవీణ్ ఇద్దరు కూడా ఖచ్చితంగా అటు ఆర్య సమాజ్కి వెళ్ళారు. పెళ్లి చేసుకొని 4 నెలల నుంచి కూడా ఒకవైపు అక్కడే ఉంటున్నారు. ఇద్దరిది కూడా ఒకటే గ్రామం, చిన్నప్పటి నుంచి కూడా లవ్ చేసుకుంటున్నారు. సో ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అనంతరం కూడా ప్రతిక్షణం ఇంట్లో నుంచి ఏ క్షణమైనా దాడి చేశారని వాళ్ళు ఊహించారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిక్షణం కూడా అలర్ట్గా ఉన్నారు. కానీ తెల్లవారుజామున వస్తారని వాళ్ళు ఊహించలేకపోయారు. ఈ సమయంలోనే దాదాపు 10 మంది వరకు గ్యాంగ్గా వెళ్ళారు. ఇటు కుటుంబ సభ్యులు ఎవరైతే శ్వేతకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులు ఎవరైతే ఉంటారో ఒక్కసారిగా వెళ్ళారు. వెళ్ళి
అటు ప్రవీణ్ కన్నులో కారం చెల్లారు. అనంతరం శ్వేతను అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ మనం జనరల్గా సినిమాలో చూస్తుంటాం ఇలాంటి సీన్లు, కానీ అత్యంత దారుణంగా కన్న తల్లిదండ్రులే తన కూతుర్ని ఈ విధంగా తీసుకెళ్ళడం ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అవాకు గురవుతున్నారు. ఇలా సమాజం ఎడిపోతుంది. ఒకవైపు ఎంతో ఇష్టంగా మన కూతురు ఎవరైనా తల్లిదండ్రులు తన కూతురికి ఏమైనా చిన్న గాయమైనా తట్టుకోవాలి, అలాంటి వాళ్ళే హార్మ్ఫుల్గా అవడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు శిల్ప ఒక్క నిమిషం మీరు ఉండండి. మనతో ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు, ఆ యువతి భర్త. ప్రవీణ్, హలో ప్రవీణ్, నా మాట వినిపిస్తుందా ప్రవీణ్ మీకు? ప్రవీణ్, అసలు ఏం జరిగింది ప్రవీణ్? మీ ఇంటి మీద దాడి చేయడం, ఆ యువతిని శ్వేతని తీసుకెళ్ళిపోవడం మేము కనిపిస్తుంది, మా కెమెరా విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఆ టైంలో ఒకసారి మాకు చెప్పండి. 4 months కింద మ్యారేజ్ చేసుకున్నాం సార్. 4 months కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఓకే. అయితే ఇట్లా ఇంటి మీదకి దాడికి వస్తున్నారని పేరెంట్స్ తిడుతున్నారని మేము బయటనే ఉన్నాం సార్. 3 months బయటనే ఉన్నాము. ఫీవర్ వచ్చి సైడ్ వచ్చినాం సార్, ఇంటికి వచ్చినాం. ఫీవర్ వచ్చిందని, మా భార్యకి ఫీవర్ వచ్చిందని వచ్చినాం సార్. ఓకే. వస్తే నిన్న చూసి కొట్టినాం సార్. నిన్న కంప్లైంట్ ఇచ్చినాం సార్. కంప్లైంట్ ఇస్తే పొద్దుగాల ఎంక్వైరీకి వస్తామమ్మా అని చెప్పినారు. ఓకే. పొద్దుగాల వాళ్ళ పేరెంట్స్ 8 o'clock వచ్చినారు సార్, కారంపొడి పట్టుకొని. కారంపొడి, సాకులు, టెస్టర్లు అన్ని పట్టుకొని. కాదు, ప్రేమించుకునే సమయంలో మీరు చెప్పారా? అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి. ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోలేదు. మీ ఇంట్లో ఓకేనా? ఒప్పుకున్నారా ముందే? ఒప్పుకున్నారు సార్. ఓకే. మీ ఇంట్లో వాళ్ళే పెళ్లి చేశారా మీకు? మేమిద్దరమే చేసుకున్నాం సార్. మీ ఇద్దరే చేసుకున్నారు. చేసుకొని ఇంటికి వచ్చారు మీరు? చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాం సార్. పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఓకే. పోలీస్ స్టేషన్కి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇప్పటికి 5వ. ఓకే. మార్నింగ్ తొలిపోయినా సార్ 8కి అట్లా, 8:30కి. ఇంతవరకు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేదు సార్. మార్నింగ్ 8:30 టైంలో జరిగిందా ఇది? అవును సార్. ఓకే. ఎవరెవరు వచ్చారు అక్కడ మీ మీద? ఎవరెవరు దాడి చేశారు అసలు ప్రవీణ్? మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ సార్, వాళ్ళ రిలేటివ్స్. ఎవరెవరు? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్సా? ఎంతమంది వచ్చారు మొత్తం? 10 మంది దాకా వచ్చినారు సార్. ఓకే. కార్కి స్టిక్కర్లు అంటించి నెంబర్ ప్లేట్ కనిపించకుండా వచ్చి అన్ని కట్టెలతోటి కొట్టుకుంటా కడుపులో మా వైఫ్ ఉందంటే కూర్చున్నారు. అదేంటి టెస్టర్లతో కూర్చున్నారు సార్. కడుపులో రక్తం వెళ్తుంది నోట్లకి, అట్లా కూర్చుకుంటా దొరికిపోయినా సార్. చంపేస్తా అని. ఓకే. అంటే ఇంటికి వచ్చి అసలు మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా, లేదంటే రావడంతోనే మీ మీద దాడి చేసి యువతను తీసుకెళ్ళిపోయారా అలా అమ్మాయిని? మా ఇంటి ముంగట వెంచర్ ఉంటుంది సార్. వెంచర్లో పొద్దున్న నుంచి వేరేటోళ్ళు ఉన్నారు సార్. మేము 8 o'clock అట్లా డోర్ తీయగానే వచ్చినారు సార్. ఇక చెప్పినారేమో వచ్చినారు. ఇక వచ్చి కన్నుల మొత్తం కారం పొడి కొట్టి అందరిని కొట్టి, మా మమ్మీని చెయ్యికి స్కూల్ డ్రైవర్ తోటి కొట్టి, అన్న చెయ్యిలో కొట్టి నాకు మొత్తం పొక్కలు పెట్టి పోయినారు సార్ తోలుకొని. అవునా? మీ మదర్ అంటే మాకు స్క్రీన్లో కనిపిస్తుంది మీ మదర్ అలా పడిపోవడం అట్లా మీరు ఉన్నారు. సో దెబ్బలు ఎలా తగిలాయి, అంటే కండిషన్ ఎలా ఉంది? మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఏదైనా ఉన్నాం సార్. హాస్పిటల్ రిపోర్ట్ తీసుకుని ఇంకేం పోలేదు సార్. మా వైఫ్ దొరికేదాకా మేము ఏడికి పోమని అయినా కూర్చున్నాం సార్. మీరే చూడాలి సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించలేదు సార్. మా వైఫ్ని బెదిరించిన పేరెంట్స్. అయితే నేను ఆయననే చేసుకుంటా, లేదా నేను చచ్చిపోతా అంటే వద్దని చెప్పినారు. వద్దని చెప్పకుండా నాతోటి వచ్చింది సార్. అంటే పెళ్లి చేసుకున్నాం. ఇక ఇష్టం ఉండే చేసుకున్నాం సార్ మేము లవ్ మ్యారేజ్. ఓకే. అంటే వాళ్ళ డాడీ ఊరందరికి ఇద్దరిని చంపేస్తా, ఒక్కరిని కూడా బతకనియ్యా అందరికి చెప్తాను సార్. అంటే కారణం ఏంటి? మీ అసలు ఎందుకని ఒప్పుకోలేదు మీ ప్రేమ పెళ్లికి? ఆస్తి కోసం అనుకున్నా సార్. ఆస్తి కోసం? అంటే అమ్మాయి వాళ్ళకి బాగా ఆస్తి ఉందా? ఉండొచ్చు సార్. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అసలు మీది? అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు సార్. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ సార్, వాళ్ళ తమ్ముడిని తోలుకొచ్చినారు సార్. కొట్టిన తమ్ముడిని మనం కొట్టిన ఆయన తోలుకొచ్చినారు. పిఎస్ లో కూర్చోబెట్టినారు కానీ ఏం అడుగుతలేదు సార్. ఆయన అట్లా కూర్చోబెట్టినారు అంతే. 2 గంటలు అవుతుంది వాళ్ళు వచ్చి కూడా. ఓకే. ఓకే. ఒక్క నిమిషం ప్రవీణ్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం.
రైట్, పరిస్థితి ఇది మనం చూస్తున్నాం కదా. కేవలం తగినంత ఆస్తి ఆ యువకుడికి లేదన్న ఒకే ఒక కారణంతో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆస్తి లేని వాడిని నువ్వు ఎందుకు చేసుకుంటావని ఆపేశారు. కానీ లేదు, నాకు ఆ అబ్బాయే కావాలని చెప్పేసి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఎర్లీ మార్నింగ్ డోర్ తీశారో లేదో ఉదయం వెంటనే అక్కడలే కారులో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చి అందరి కళ్ళలో కారం కొట్టి వాళ్ళందరి మీద దాడి చేసి ఆ యువతిని లాక్కుపోవడాన్ని మనం చూడవచ్చు స్క్రీన్లో. ఎంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? కన్న కూతుర్ని అలా కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకుపోతున్నారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? ఆ యువతిని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఏం చేస్తారు ఆ యువతిని తీసుకెళ్ళి? అసలు గౌరవం ఉంటుందా ఆ తల్లిదండ్రులు అంటే ఆ యువతికి? ఇంత దారుణం చేసిన తర్వాత కట్టుకున్నోడి కళ్ళలో కారం కొట్టి లాక్కుపోయిన తర్వాత నేను రాను, నన్ను వదిలేయండి అని చెప్తున్నా కానీ తను వేరొకరి భార్య అయిన తర్వాత కూడా అంత దారుణంగా హింసించి అలా లాక్కుపోతే, జుట్టు పట్టుకొని లాక్కుపోతే ఆ కూతురికి ఏం గౌరవం ఉంటుంది రేపు? నిజంగా తల్లిదండ్రులు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ కూతురుని తీసుకెళ్ళి? ఏం చేయగలుగుతారా? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయగలుగుతారా? తనను ఒప్పించగలుగుతారా? అలా చేయడం అంటే తన జీవితాన్ని నాశనం చేయడమేగా. తను ప్రాణాలతో ఉన్నా లేనట్టే కదా వాళ్ళ దగ్గర ఉంటే. ఏమాత్రం గౌరవం ఉంటుంది అసలు ఒక మేజర్ యువతిని, ఒక అబ్బాయిని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కాదని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎందుకుంటుంది? ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఇలా లాక్కుపోయే హక్కు ఎందుకుంది? తనేమన్నా ప్రాపర్టీయా? వాళ్ళ ఇంట్లో చైరో బల్ల ఏదైనా టేబులా వస్తువా? శిల్ప ఉన్నారు మనతో, శిల్పతో మాట్లాడదాం. శిల్ప, మనం ఆ యువకుడితో కూడా మాట్లాడాం. శిల్ప, ఇప్పుడే యువకుడు చెప్తున్నాడు ఇంత దారుణంగా మా మీద దాడి చేశారు, ఇంట్లోకి వచ్చి కారం చల్లి తీసుకువెళ్ళారు అంటున్నారు. ఆ యువతి కండిషన్ ఏంటనేది మనకేమైనా తెలుస్తుందా తీసుకువెళ్ళిన తర్వాత? అండ్ ఆ యువతికి ఏం చేయగలుగుతారు శిల్ప? ఇప్పుడు తీసుకువెళ్ళి ఆ యువతి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ గౌరవించదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో. సో కండిషన్ ఏంటి? ఆ యువతి కండిషన్ ఏమైనా తెలుస్తుందా మనకి? పోలీసులు ఏమంటున్నారు అసలు? రైట్, ప్రస్తుతం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరైతే శ్వేత ఉన్నదో యువతికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి రాలేదు. చాలా పకడ్బందీగా ఇది మొత్తం కూడా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళ మొదటి నుండి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒకవైపు ప్రవీణ్ ఆర్థికంగా సెటిల్ అవ్వలేదు, ఎలాంటి ఆస్తులు లేవు అనే ఒక్క కారణంతోనే వాళ్ళు ఇదంతా చేశారంటూ కూడా ప్రవీణ్ ఆర్టీవీతో చెప్పారు. ఒకవైపు పెళ్లిగా ఒకవైపు ప్రవీణ్ వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లికి ఒప్పుకున్నారు, కానీ శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఒప్పుకోలేదు. కేవలం ఆర్థికంగా ఎదగలేదు, ఇంకోవైపు ఎలాంటి ఆస్తులు కూడా లేవు అంటూ కూడా దీన్ని కారణం చూపుతూ కూడా ఒకవైపు మొదట పెళ్లి కూడా ఆపాలని చూశారు. కానీ ఇద్దరు కూడా ఒకవైపు పెళ్లి చేసుకున్న అనంతరం తీసుకుపోవడానికి ట్రై చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున సుమారు 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ కిడ్నాప్ అనేది జరిగింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారు. దాదాపు 10 మంది వరకు అటు తల్లిదండ్రులతో పాటు బంధువులు అందరూ కూడా రిలేటివ్సే వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రవీణ్ ఉంటారో ప్రవీణ్ పైన దాడి చేశారు. దాడి చేసిన అనంతరం శ్వేతని అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్ళి తీసుకొని వెళ్ళి ప్రస్తుతం తనకు సంబంధించినటువంటి ఆచూకీ ప్రస్తుతం ఇటు పోలీసులో కూడా లభ్యం కాలేదు. ఏదైతే ఆ వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ నెంబర్ ప్లేట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే హోమ్ టౌన్ ఉంటుందో అక్కడ వెళ్ళి కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికీ ఒకవైపు మ్యారేజ్ అయింది, అయినప్పటికీ ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా చేశారు, కానీ అత్యంత బలవంతంగా తీసుకెళ్లడం ఏంటంటూ కూడా ఒకవైపు చేస్తున్న దీనిపైన ప్రస్తుతం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన, కానీ ప్రవీణ్ మాత్రం నా భార్య నాకు కావాలి, నా భార్యను కిడ్నాప్ చేశారంటూ కూడా తను ఒకవైపు ఆశ్రయించే ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ కూడా 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లికి ముందుగానే హెచ్చరించారు, మీరు పెళ్లి చేసుకున్నా కూడా నేను మా అమ్మాయిని తీసుకెళ్తామంటూ కూడా అనేక సార్లు హెచ్చరించారు. హెచ్చరించినప్పటికీ కూడా పెద్దల్ని ఎదుర్కొంటాము అంటూ కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంతలోనే వాళ్ళు తెల్లవారుజామున పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు, ఒకవైపు దాడి చేశారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మాకైతే ఇంతవరకు ఇంత క్లియర్గా మేము ఫోటోస్ చూపించిన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు ఏముంటుంది అని ఆ యువకుడు ప్రశ్నిస్తున్నాడు.
త్వరగా న్యాయం చేయాలి, తన భార్యను తనకు అప్పగించాలని చెప్పేసి ఆ యువకుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రవీణ్. అలాగే ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. శ్వేత తన తల్లిదండ్రులు మరి ఇప్పుడు ఆ యువతితో ఏం చేయబోతున్నారు? ఇంకో పెళ్లి చేస్తారా, లేకపోతే లీగల్గా ఏమైనా అవకాశం ఉందా అసలు ఫైట్ చేయడానికి? ఖచ్చితంగా ముందు వాళ్ళ మీద కేసు నమోదవుతుంది, వాళ్ళే రేపు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మాట్లాడితే ఏం చేయబోతున్నారు అనేది తెలియడం లేదు. ఇలాంటివి ఇలాగే కొనసాగితే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యువతి కానీ ఆ యువకుడు కానీ పోలీసులు ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఆ యువతి యువకులు ఇద్దరికి కూడా పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పేరెంట్స్ అయినంత మాత్రాన పిల్లల్ని ఇలా టార్చర్ పెట్టడానికి అవకాశం లేదు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి ఖచ్చితంగా. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు జరగడం కేవలం ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పేసి అబ్బాయి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వాళ్ళని కొట్టి ఆ యువతను అలా లాక్కుపోయే హక్కు పేరెంట్స్కి ఉంటుందా? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. విజువల్స్ కానీ నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్న ఈ విజువల్స్ కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.